మానవారిని మార్చిన ఆవిష్కరణలు. ఈ చిన్న పెట్టెలో ఒక ఉజ్వలమైన కథ ఉందని మీకు తెలుసా? అగ్గపెట్టె యొక్క ఆకర్షణీయమైన ప్రపంచాన్ని అన్వేషిద్దాం. 19వ శతాబ్దంలో అగ్గపెట్టెలు కనుగొనబడ్డాయి మరియు త్వరగా ఒక ముఖ్యమైన బృహ వస్తువుగా మారాయి. ప్రతిదానిలో రసాయనాలతో నిండిన కర్రలు ఉంటాయి. అవి ఒక ప్రత్యేక ఉపరితలంపై కొట్టినప్పుడు మండుతాయి. కొవ్వొత్తులు వెలిగించడం నుండి క్యాంప్ ఫైర్లను ప్రారంభించడం వరకు. అవి చిన్నవి కాని శక్తివంతమైనవి. మీకు తెలుసా? రేడియో ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చింది. 1880వ సంవత్సరాలలో హైన్రిచ్ హెర్ట్జ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ తరంగాలను కనుగొని వైర్లెస్ కమ్యూనికేషన్ సాధ్యమని నిరూపించాడు. ఆ తరువాత 1895వ సంవత్సరంలో గుల్గెలియల్మో మార్కోని మొదటి వైర్లెస్ ప్రసారాన్ని విజయవంతంగా పంపించాడు. 1920వ సంవత్సరంల నాటికి రేడియో ప్రతి ఇంటికి ముఖ్యమైన సాధనంగా మారింది. వార్తలు, సంగీతం, వినోదం అందరికీ చేరాయి. క్రక్లింగ్ ఎయిర్వేవ్స్ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ వరకు రేడియో ఆధునిక కమ్యూనికేషన్కు దారిని చూపింది. ఇలాంటి విశేషాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ప్రతిరోజు చూసే విద్యుత్ బల్బ్ చరిత్ర తెలుసా? ఇది మన జీవితాలను శాశ్వతంగా మార్చింది. 1879వ సంవత్సరంలో థామస్ ఆల్వా ఎడిసన్ బల్బ్ను సృష్టించాడు. కాని ఆయన కంటే ముందు కూడా పలు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో భాగస్వాములయ్యారు. 1800 సంవత్సరంలో హుంబోల్ట్ వోల్టా విద్యుత్ను పరిశోధించాడు. తరువాత 1840వ సంవత్సరంలో వారెండి లార్డ్ కార్బన్ ఫిలమెంట్ బల్బ్ను రూపొందించాడు. కాని దీర్ఘకాలం పనిచేసే సురక్షితమైన బల్బ్ను ఎడిసన్ పరిచయం చేశాడు. మీరు రోజూ చూసే కారు ఎలా ఆవిర్భవించిందో తెలుసా? 1769వ సంవత్సరంలో నికోలస్ జోసెఫ్ కుగ్నాట్ ఒక ఆవిరి ఇంజిన్తో పనిచేసే తొలి వాహనాన్ని రూపొందించాడు. కాని 1886వ సంవత్సరంలో కార్ల చరిత్రను నిజమైన వంతెనగా మార్చింది కార్ల్ బెంజ్ ఆవిష్కరించిన పెట్రోల్ ఇంజిన్ కారు. కార్లు మొదట కేవలం సంపన్నులకు అందుబాటులో ఉండేవి. కాని హెన్రీ ఫోర్డ్ తయారీ విధానంతో అందరికీ సులభంగా లభ్యమయ్యాయి. ఇప్పుడు కార్లు మన జీవితాల్లో అంతర్భాగంగా మారాయి. ఇప్పుడు మనం రోజూ వాడే కంప్యూటర్ ఎలా ఆవిర్భవించిందో తెలుసా? 1642వ సంవత్సరంలో బ్లెజ్ పాస్కల్ చారిత్రాత్మకంగా గణన యంత్రం పాస్కలిన్ ను రూపొందించాడు. అయితే ఆధునిక కంప్యూటర్లకు పునాది వేయబడింది 1837వ సంవత్సరంలో చార్లెస్ బాబేజ్ రూపొందించిన అనలిటికల్ ఇంజిన్ తో. 1940వ సంవత్సరంలో ఏనియక్ అనే తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్ అభివృద్ధి చేయబడింది. ఇది వేగం, సామర్థ్యం పరంగా విప్లవాత్మక మార్పుని తెచ్చింది. ఈ రోజు సూపర్ కంప్యూటర్ల నుంచి స్మార్ట్ఫోన్ల వరకు కంప్యూటర్లు ప్రపంచాన్ని పూర్తిగా మార్చేశాయి. సీడీలు, స్ట్రీమింగ్లు వచ్చే ముందు వరకు సంగీతం ఎలా నిల్వ చేసేవారో తెలుసా? 1877వ సంవత్సరంలో థామస్ ఎడిసన్ ఫోనోగ్రాఫ్ను ఆవిష్కరించాడు. ఇది ధ్వనిని రికార్డ్ చేసి తిరిగి ప్లే చేసే తొలి పరికరం. మొదట రికార్డులు టిన్ఫాయిల్, వెక్స్తో తయారు చేయబడినప్పటికీ 1890వ సంవత్సరంలో షెలాక్తో తయారైన ప్లాట్ డిస్కులు ప్రామాణికంగా మారాయి. ఫోనోగ్రాఫ్ రికార్డులు సంగీతాన్ని ప్రతి ఇంటికి తీసుకువచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఈ డిజిటల్ యుగంలో కూడా వినైల్ రికార్డులు తమ ప్రత్యేకమైన శబ్ద నాణ్యత మరియు నాస్టాల్జియా కారణంగా తిరిగే ప్రజాదరణ పొందుతున్నాయి. మీకు తెలుసా? ఎస్కలేటర్ ఆవిష్కరణ 1859వ సంవత్సరంలో ప్రారంభమైంది. నాథన్ ఏమ్స్ తన రివాల్వింగ్ స్టేయర్స్ అనే పేరుతో మొట్టమొదటి ముక్కలైన మెట్లు పేటెంట్ పొందారు. అయితే ఆ కాలంలో వాటిని నిర్మించలేకపోయారు. 1897వ సంవత్సరంలో జెస్సీ రెనో ఈ భావనను జీవంతో తీసుకొచ్చి తొలి పనిచేసే ఎస్కలేటర్ను ప్రజల ముందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు ఎస్కలేటర్లు మాల్స్, స్టేషన్లు, విమానాశ్రయాలలో నిత్యజీవితంలో భాగమయ్యాయి. మీకు తెలుసా? కాంటాక్ట్ లెన్స్ ఆలోచన 500 సంవత్సరాల క్రితం నుండి ఉంది. 1508వ సంవత్సరంలో లియోనార్డో డా వించి కంటిపై నేరుగా పెట్టి దృష్టి సరిచేసే లెన్స్ డిజైన్ను డ్రా చేశాడు. కాని 1888వ సంవత్సరంలో ఆడోల్ఫ్ ఫిక్ గాజుతో మొదటి ప్రాక్టికల్ కాంటాక్ట్ లెన్స్ను తయారుచేశాడు. 20వ శతాబ్దంలో నూతన ఆవిష్కరణలతో తేలికపాటి ప్లాస్టిక్ లెన్స్లను అందుబాటులోకి తెచ్చి మరింత సౌకర్యవంతంగా మార్చారు. ఈరోజు లక్షలాది మంది కాంటాక్ట్ లెన్స్లను దృష్టి సరిచేసేందుకు మరియు శైలిని పెంచేందుకు ఉపయోగిస్తున్నారు. మీకు తెలుసా? డీజిల్ ఇంజిన్ రవాణా మరియు పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. 1892వ సంవత్సరంలో రూడోల్ఫ్ డీజిల్ తన వినూత్న ఇంజిన్ను పేటెంట్ చేసుకున్నాడు. ఇది గాలిని కంప్రెస్ చేసి ఇంధనాన్ని వెలిగించేది. ఇది ఆవిరి ఇంజిన్లతో పోలిస్తే చాలా సమర్థవంతంగా ఉండేది. 1897వ సంవత్సరంలో మొట్టమొదటి పనిచేసే డీజిల్ ఇంజిన్ నిర్మించబడింది.
ఇది పరిశ్రమలను నడిపి ట్రక్కులు, రైళ్లు, నౌకల వంటి వాహనాలకు శక్తినిచ్చింది. ఈరోజు డీజిల్ ఇంజిన్లు తమ శక్తి, ఇంధన సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందాయి, ప్రపంచ రవాణా మరియు శక్తి వ్యవస్థల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మీకు తెలుసా బాల్పాయింట్ పెన్ ఆవిష్కరణ ఎలా జరిగింది? 1888వ సంవత్సరంలో జాన్ లోడ్ బాల్పాయింట్ పెన్కు పేటెంట్ పొందాడు, కాని అది కాగితంపై సరిగ్గా పనిచేయలేదు. 1938వ సంవత్సరంలో హంగేరియన్ జర్నలిస్ట్ లాజ్లో బిరో తక్షణంగా ఆరిపోయే ఇంకుతో పనిచేసే ఆధునిక బాల్పాయింట్ పెన్ను రూపొందించాడు. 1940వ సంవత్సరంలో ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది, శుభ్రంగా మరియు సులభంగా రాయడంలో విప్లవాత్మక మార్పును తీసుకువచ్చింది. ఈ రోజు ఇది మన జీవనశైలిలో ఒక భాగమైంది. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.